శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసంలో ఎంతో విశేషమైన ఆరుద్ర నక్షత్రం 2025వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన వచ్చిందా లేదా డిసెంబర్ 7వ తేదీన వచ్చిందా, శివునికి అభిషేకము పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే ఈ రోజున పూజ చేయటం వలన కలిగే ఫలితాలు ఏమిటి, ఆరుద్ర నక్షత్రం యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. ప్రతి నెలలో కూడా మనకి ఆరుద్ర నక్షత్రం అనేది వస్తూనే ఉంటుంది కదండి. కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం ఎందుకంత విశేషమైనది అనగా, మార్గశిర మాసం మృగశిర నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం పరమశివుని జన్మ నక్షత్రం అండి. అందువల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం అంటే చాలా విశేషమైనది, పరమశివునికి ఎంతో ప్రీతికరమైనదండి. ఈ రోజున పరమశివునికి అభిషేకం చేసిన, స్వామివారిని దర్శించుకున్న, అలాగే ఈ రోజున చేసేటువంటి ఏ చిన్న పూజ అయినా కూడా మంచి గొప్ప ఫలితాన్ని అనేది కలుగు చేస్తుందండి. అంతేకాకుండా పరమశివునికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడు తెలుసా అండి? మనం మహాశివరాత్రి రోజున, మాస శివరాత్రి రోజున, అలాగే కార్తీక మాసంలో సోమవారాలలో, కార్తీక మాసం నెల రోజులు కూడా మనము పరమశివునికి అభిషేకం అనేది చేస్తూనే ఉంటాం కదండి. కానీ గొప్ప ప్రత్యేకతనిచ్చే అభిషేకం మాత్రం ఏ రోజున తెలుసా అండి? మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున చేసేటువంటి ఆర్ద్రాభిషేకం చాలా గొప్ప విశేషమైనటువంటి అభిషేకం అండి. అది కూడా ఈ అభిషేకాన్ని ఏ సమయంలో చేయాలో తెలుసా అండి? ఆర్ద్రాభిషేకాన్ని తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో చేస్తే మంచి విశేషమైన ఫలితాలు అనేవి కలుగు చేస్తుందండి. కార్తీక మాసంలో మనము ఏ కారణం చేతైనా సరే స్వామివారికి అభిషేకం చేయడానికి వీలు కాని వారు ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున కనుక తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో అభిషేకం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్యఫలం అయితే ఈ ఒక్కరోజు చేయడం వల్ల కలుగుతుంది అని పురాణాల్లో అయితే చెప్పబడింది. ఇంతటి విశేషమైనటువంటి ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. ఆరుద్ర నక్షత్రం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం డిసెంబర్ 6వ తేదీ శనివారం పగలు 12 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 7వ తేదీ ఆదివారం పగలు 10 గంటల 35 నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం అయితే ఉంటుందండి. మరి శివునికి పూజ అభిషేకం ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే, ఆర్ద్రాభిషేకం ఎప్పుడైనా సరే శివునికి బ్రహ్మముహూర్తంలో చేస్తే, అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల సమయంలో చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి. ఆరుద్ర నక్షత్రం మనకి బ్రహ్మముహూర్తంలో ఉన్నది డిసెంబర్ 7వ తేదీ ఆదివారం రోజునైతే మనకి పగలు 10 గంటల 36 నిమిషాల వరకు అయితే ఉంటుంది కదండి. కాబట్టి ఆరుద్ర నక్షత్రము బ్రహ్మముహూర్తం కలిసి ఉన్నది మనకి డిసెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున కనుక ఆ రోజునే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో శివునికి అభిషేకము పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు మాకు వీలు కాదు అని అనుకునేవారు డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం ప్రదోష సమయంలో కూడా శివునికి పూజ అభిషేకం అనేది చేసుకోవచ్చండి. ఆ రోజున కూడా ప్రదోష సమయంలో ఆరుద్ర నక్షత్రం అయితే ఉంది కాబట్టి ఆ రోజున కూడా పూజ అభిషేకం అనేది చేసుకోండి. ఈ రోజున పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. పంచామృతాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5ంటిని పంచామృతాలు అని అంటారండి. అవి మా దగ్గర లేవండి అని అనుకునేవారు ఒక చెంబుడు నీళ్లతో అయినా అభిషేకం చేసినా చాలండి. పరమశివుడు ఎంతో పొంగిపోతాడండి. పోలాశంకరుడు కదండి ఆయన. మనము ఇన్ని నీళ్లు పోసినా చాలండి, ఆయన మనకి ఎంతో మంచి ఫలితాలను అయితే కలుగు చేస్తాడండి. కాబట్టి ఈ రోజున శివునికి తప్పకుండా అభిషేకం అనేది చేసుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి. శివునికి సంబంధించిన స్తోత్రాలు మీకు ఏమైనా వస్తే అవి పారాయణ చేసుకోండి, చాలా మంచిది. అవేమీ రాని వారు శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. ఇవేమీ కూడా మాకు రావండి అనుకునేవారు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకున్నా చాలండి, మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. సో ఇదండి ఇవాల్టి వీడియో.
2025వ సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చేటి ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, శివునికి అభిషేకం ఏ సమయంలో చేసుకోవాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో మీకు తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ అయిందని అనుకుంటున్నానండి. అనుకునేవారు తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం నమః శివాయ. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.